శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాంతాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం. జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతలవిఖ్యాతం జగన్నాథగురుం భజే. పృథ్వీమండలమధ్యస్థాః పూర్ణబోధమతానుగాः వైష్ణవాः విష్ణుహృదయాः తాన్ నమస్యే గురూన్ మమ. ఆపాదమౌళిపర్యంతం గురూణామాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನ ನಮಿಪೆ ಕರುಣಿಪುದಮಗೆ ಮಂಗಳವ. నిన్నటి రోజున మన హరికథామృత సారము పాఠమునందు కరుణాసంధియందు 4వ పద్యమైనటువంటి మన వచన కతి దూర అనేటటువంటి పద్యాన్ని 3 రోజులుగా ఆ పద్యము యొక్క వివరణను చెప్పుకొని ముగించడమైనది. ఈరోజు 4వ పద్యం. మలగి పరమాదరది పాడలు కుళితు కేಳುವ కుళితు పాడలు నిలువ ನಿಂತರೆ ನಲಿವ ನಲಿದರೆ ಒಲಿವೆ ನಿಮಗೆಂಬ ಸುಲಭನೋ ಹರಿ ತನ್ನವರನು ಅರಗಳಿಗೆ ಬಿಟ್ಟಗಲನು ರಮಾಧವನೊಲಿಸಲರಿಯದೆ ಪಾಮರರು ಬಳಲುವರು ಭವದೊಳಗೆ. పదచ్ఛేదం. మలగి పరమాదరది పాడలు కుళితు ಕೇಳುವ. ಕುಳಿತು ಪಾಡಲು ನಿಲುವ. ನಿಂತರೆ ನಲಿವ ನಲಿದರೆ ಒಲಿವೆ ನಿಮಗೆಂಬ ಸುಲಭನೋ ಹರಿ ತನ್ನವರ ಸುಲಭನೋ ತನ್ನವರ ಅರಗಳಿಗೆ ಬಿಟ್ಟಗಲನು ರಮಾಧವನ ಒಲಿಸಲರಿಯದೆ ಪಾಮರರು ಬಳಲುವರು ಭವದೊಳಗೆ. ప్రతిపదార్థము. మలగి పడుకొని పరమాదరది సర్వోత్కృష్టమైనటువంటి భక్తితో పాడలు భగవంతుని గుణ కీర్తనము చేయగా కుళితు కేಳುవ భగవంతుడు కూర్చొని మనము పాడేటటువంటి పాటను వింటాడు. కుళితు పాడలు పరమాదరముతో కూర్చొని మనము పాడితే భగవంతుడు నిలుచుకొని నిలబడి వింటాడు. నింతరే భక్తితో మనము నిలబడి పాట పాడితే నలివ భగవంతుడు నాట్యం చేస్తాడట, అంటే నాట్యం చేస్తూ వింటాడు. నలిదరే భక్తితో మనము నర్తనము చేస్తూ పాడితే ఒలివే నిమగెంబ అనుగ్రహింతును మీకు అని చెబుతాడు భగవంతుడు.
సులభనో హరి, శ్రీహరి సులభుడు, తన్నవర నరఘళిಗೆ బిట్టగలను. తన వారైనటువంటి తన భక్తులను అరఘడియ కూడా వదలి దూరముగా ఉండడు. ఇటువంటి రమాధవన లక్ష్మీపతిని ఒలిసలరియదే, అతనిని ప్రసన్నీకరించుకునేటటువంటి ఉపాయము తెలియక పామరరు, మూఢులు, అంటే సారరహితమైనటువంటి ప్రాపంచిక విషయములందే ఆసక్తి కలిగినటువంటి వారు, పామరులు, అజ్ఞానులు, బళలువరు భవదొడగే, ఈ సంసారమునందు పడి కష్టభాగులవుతూ ఉన్నారు. కష్టములకు, నష్టములకు, దుఃఖమునకు గురి అగుచున్నారు. ఇక తాత్పర్యము, మిక్కిలి ఆదరముతో పడుకొని శ్రీహరి యొక్క గుణగానం చేస్తే అతడు పక్కన కూర్చొని వింటాడు. అదే ఆదరముతో అదే విధంగా కూర్చొని పాడితే అతడు నిలబడి మన గానముని వింటాడు. భక్తులు నిలబడి పాడితే శ్రీహరి నర్తనము చేస్తూ వింటాడు. నర్తనము చేస్తూ పాడితే నేను మీకు ప్రత్యక్షమయ్యేదను అని శ్రీహరి చెబుతాడు. శ్రీహరి సులభుడు, తన భక్తులను అరఘడియ కూడా వదలి ఉండడు. పామరులు ఇటువంటి శ్రీ రమాపతిని మెప్పించుకునేటటువంటి మెప్పు పొందేటటువంటి ఉపాయము తెలియక సంసార బంధనమున చిక్కి దుఃఖభాగులవుతున్నారు. దుఃఖమునకు, కష్టమునకు గురి అవుతున్నారు. ఇది తాత్పర్యం. ఈ పద్యము మనకు భగవంతుణ్ణి మనము పడుకొని పాడినా, నిలబడి పాడినా, కూర్చొని పాడినా, నర్తనము చేసి పాడినా, ఏ విధంగా మనము పాడినా వాని గుణగానము చేస్తే వాడు మనలను అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయం చెబుతూ ఉన్నది. అయితే అక్కడ మనము పండుకొని పాడినా, నిలబడి పాడినా, కూర్చొని పాడినా, నర్తనము చేస్తూ పాడినా భక్తి ప్రధానము. భక్తితో చేయాలి గుణగానము ఏ స్థితిలోనైనా. ఈ పద్యమునకు ప్రమాణము, మూలము ఏది అని అంటే బృహన్నారదీయ పురాణంలో ఏకాదశి మహాత్మ్యమునందు ఉన్నటువంటి ఈ శ్లోకములే ఈ పద్యానికి జగన్నాథదాసుల వారు ఆధారం చేసుకున్నారు. ఒక విధంగా చెప్పాలి అని అంటే అక్షరశః ఆ శ్లోకముల భావాన్ని అనువదించారు ఈ పద్యంలో. ఆ శ్లోకములు ఏవి అని అంటే యస్వపిత్వాతు శయనే హరిం చింతయతే నరః స హరిః కీర్తనం తస్య సంతిష్టన్ శృణుతే ముదా యస్తిష్టన్ కీర్తయేద్దేవం భక్త్యా యుక్తో నరోత్తమః స్వయం ఉత్థాయ దేవేశో భక్తస్య శృణుతే వంస్తయ సముత్థాయ మతిమాన్ జగదాధారమీశ్వరం కీర్తయేద్వివిధైర్గీతైర్మహాభక్తి సమన్వితః స హరిః శృణుతే స్తోత్రం నృత్యమానో అతిహర్షితః యః పుమాన్ నృత్యమానః సన్ విలజ్జో గీయతే యది స హరిః పరమప్రీతో ప్రత్యక్షో భవతి ధ్రువం. ఈ శ్లోకముల యొక్క అర్థము నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే
ఆ శ్లోకములలో ఉన్నటువంటి భావాన్ని యథావత్తుగా జగన్నాథదాసుల వారు ఈ పద్యమునందు అదే విధంగా ఈ పద్యాన్ని రచించినారు. కాబట్టి ఆ శ్లోకం యొక్క అర్థము మనము చెప్పవలసిన అవసరం లేదు అని చెబుతూ, మనకు ఇక్కడ మలగి పరమాదరది పాడలు కుళితు కేಳುవ అంటూ ఉన్నారు. కుళితు పాడలు నిలువ అంటే నీవు ఏ స్థితిలో ఉన్నా భగవంతుని గుణగానమును వదలవద్దు. ఆ భగవంతుని గుణగానము కూడా అశ్రద్ధగా కాకుండా ఏదో చెయ్యాలి అని చెప్పి మెకానికల్గా యాంత్రికంగా చెయ్యకుండా భక్తితో చెయ్యాలి. అందుకే అన్నారు పరమాదరది, మలగి పరమాదరది పాడలు కుళితు కేಳುవ కుళితు పాడలు నిలువ నింతరె నలివ నలిదరె ఒలివె నిమగెంబ. ఈ పరమాదరది అంటే అత్యంత భక్తితో ఆదరముతో అనేటటువంటిది ప్రతి ఒక్క స్థితికి మనము చేర్చుకోవాలి. పండుకొని పాడినా, కూర్చొని పాడినా, నిలబడి పాడినా భక్తితో చెయ్యాలి. నిజమైనటువంటి భక్తుల స్థితి ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని భాగవత సప్తమ స్కందంలో ప్రహ్లాదుల వారిని వర్ణిస్తారు వేదవ్యాసుల వారు. ప్రహ్లాదుడు, అతని పేరే భక్త ప్రహ్లాదుడు. ప్రహ్లాదుల వారు ఎలా ఉండేవారు అని చెబుతూ ఉన్నారు. ఆసీనః పర్యటన్ సశయానః ప్రతిబన్ భ్రువన్ ఆనుసంధద ఏనాని గోవింద పరిరంభితః. ప్రహ్లాదుడు కూర్చున్నప్పుడు కానీ, నడిచేటప్పుడు కానీ, భోజనం చేసేటప్పుడు కానీ, పడుకున్నప్పుడు కానీ, నీళ్లు తాగేటప్పుడు కానీ, ఎప్పుడైనా అన్ని స్థితులందు భగవంతునిలో లగ్నమైనటువంటి మనస్సుతో భగవంతుణ్ణే ధ్యానిస్తూ ఉండేవాడట ప్రహ్లాదుల వారు. అంటే నిజమైనటువంటి భక్తుడు ఎలా ఉంటాడు అంటే నగువోరో నాట్యవాడువోరో రోదిసోరో అని పురంధరదాసుల వారు చెప్తారు. భక్తులు నాట్యం చేస్తూ ఉన్నా, రోదిస్తూ ఉన్నా, నవ్వుతూ ఉన్నా, వారు ఏ స్థితిలో ఉన్నా వారు భగవంతుని మాత్రము మరచిపోరు. సర్వకాల సర్వావస్థల యందు సదా భగవంతుని స్మరణ వారికి ఉంటుంది. వారి మనస్సు భగవంతుని యందే లగ్నమై ఉంటుంది. దానికి ప్రహ్లాదరాజుల వారే మనకు ఉదాహరణ. ఆసీనః పర్యటన్ సశయానః అని చెబుతూ ఉన్నారు. ఇది భక్తుల స్థితి. ఇటువంటి పరమాదరముతో అత్యంత భక్తితో మనము పాడితే అతను మనలను అనుగ్రహిస్తాడు అని చెబుతూ ఉన్నారు. కాబట్టి భక్తి ప్రధానంగా మనము పాడాలి ఒకటి. ఇంకొకటి, ఇది ఎవరికయ్యా పండుకొని కూర్చొని పాడటము అనేటటువంటిది అని అంటే, ఆరోగ్యం లేకుండా రోగగ్రస్తులై కూర్చోవడానికి, నిలబడటానికి, నాట్యం చెయ్యడానికి అశక్తులైనటువంటి వారు పరమాదరముతో కూర్చొని నిల్చొని పాడినా అతడు అనుగ్రహిస్తాడు. అదే చెబుతూ ఉన్నారు. ఏ స్థితిలో ఉన్నా మనము ఒక్క క్షణము కూడా హరిస్మరణను వదలకూడదు అని మధ్వాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యంలో చెబుతూ ఉన్నారు. ఆది వ్యాధి నిమిత్తేన విక్షిప్త మనసోపితు గుణానాం స్మరణాశక్తౌ విష్ణుర్బ్రహ్మత్వమేవతు
స్మర్తవ్యం సతతం తత్ తు న కదాచిత్ పరిత్యజేత్ అని చెబుతూ ఉన్నారు. మనము ఆది వ్యాధి నిమిత్తముతో, ఆది అంటే మానసిక రోగము, వ్యాధి అంటే దేహ సంబంధమైనటువంటి రోగము, వీటితో మనము దైహికంగా మానసికంగా వికలమై ఉన్నప్పుడు భగవంతుణ్ణి స్మరించేటటువంటి, భగవంతుణ్ణి ఆ స్థితి యందు కూడా భగవంతుణ్ణి స్మరించాలి, భగవంతుని స్మరణను వదలకూడదు అని చెబుతూ ఉన్నారు. అందుకే పురందరదాసుల వారు అంటారు, నరజన్మ ಬಂದಾಗ ನಾಲಿಗೆ ಇರುವಾಗ ಕೃಷ್ಣ ಎನಬಾರದೆ, ಕೃಷ್ಣ ಎಂದರೆ ಕಷ್ಟ ಒಂದಿಷ್ಟಿಲ್ಲ, ನಗುವಾಗ ನಲಿಯುವಾಗ ಮಾತನಾಡುವಾಗ ಮಡದಿಯೊಂದಿಗೆ ಮಾತನಾಡುವಾಗ ಮಕ್ಕಳಾಡಿಸುವಾಗ బిక్కుವಾಗ ఈ రీతిగా మనము ఏ పని చేస్తూ ఉన్నా మనకు నరజన్మ ఇచ్చాడు భగవంతుడు, నాలుకను ఇచ్చాడు కాబట్టి ఆ భగవంతుని నామ సంకీర్తన మీరు చెయ్యండి అని చెబుతూ ఉన్నారు. ఆచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యంలో చెప్పినటువంటి దానినే పురందరదాసుల వారు కూడా చెబుతూ ఉన్నారు. ఎవరయ్యా పండుకొని పాడితే భగవంతుడు కూర్చొని వింటాడు, కూర్చొని పాడితే నిలబడి వింటాడు, నిలబడి పాడితే నర్తనం చేస్తాడు, నర్తనం చేసి పాడితే అతడు అనుగ్రహిస్తాడు అంటే, ఎవరికైతే ఆది వ్యాధి పీడితులై కూర్చొని పాడడానికి శక్తి లేనటువంటి వారికి, అటువంటి వారు భక్తితో భగవంతుని యందే మనస్సు లగ్నం చేసి పాడితే భగవంతుడు అనుగ్రహిస్తాడు. అలా కాకుండా సోమరితనముతో అహంకారముతో మనము కూర్చొని పడుకొని, పెద్దవారు గురువులు భగవంతుడు వారి స్థానాలకు మనం వెళ్ళినప్పుడు మనకు భగవంతుని అనుగ్రహము కలుగదు. కాబట్టి ఆది వ్యాధిగ్రస్తులు భక్తితో భగవంతుని యందు మనస్సు లగ్నం చేసి పాడితే భగవంతుడు వారి భక్తికి తగినట్లుగా, వారి యోగ్యతకు తగినట్లుగా భగవంతుడు వారి వెంట ఉండి వారిని రక్షిస్తాడు. ఇది ఒక అర్థమైతే, పైకి కనబడేటటువంటి ఆపాతతః అర్థమైతే, ఈ పద్యానికి ఆధ్యాత్మిక అర్థము, అంతరార్థము చాలా గొప్పగా ఉన్నది, విశేషంగా ఉన్నది. ఆ ఆధ్యాత్మిక అర్థాన్ని, అంతరార్థాన్ని మనము రేపటి పాఠమునందు మనం చెప్పుకుందామని చెబుతూ, శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.